ఈ అవసరమైతే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ఈ ఏదైతే మనకు సీజన్ డిసీజెస్ జ్వరాలు కానీ ఇంకేదైనా కానీ మనకైతే కూడా అవన్నీ టెస్ట్ కూడా తీసుకొని మంగళవారం శుక్రవారం 2 రోజులు కూడా కంపల్సరీ చేయాలి. డెంగ్యూ కానీ ఇంకేదైనా కానీ ఇటువంటి సస్పెక్టెడ్ కేసెస్ ఐడెంటిఫై అయితే దాని చుట్టూ ఉన్న 50 ఇళ్లను మరి క్లుప్తంగా మీ అందరూ కూడా మేము ఇప్పుడు తెలియజేస్తాం. ర్యాలీలో యువజన సంఘాలు, సహాయక సంఘాలు, తర్వాత ఈ కమిటీ మెంబర్స్ వీటి మీద ఒక ర్యాలీ నిర్వహించాలి. ఆ సమావేశంలో గ్రామంలో చేయవలసిన కార్యక్రమం వీధి కుక్కల విడుదల ఐఈసి క్యాంపెయిన్ నిర్వహించడం అంటే ప్రచారం చేయాలి. ఈ ప్రచారం సంబంధించింది కూడా నార్మల్గా స్కూల్లో ఇదని వాటర్ స్టాగ్నెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అలాంటివి ఉండకుండా ఏమేమి నివారణ చర్యలు తీసుకోవాలి అన్నీ చెప్పాము. ఫస్ట్ డెంగ్యూ అంటే ఈ మధ్య ఏంటంటే జ్వరాలు వస్తున్నాయి. కొంతమంది ఇంట్లో ఏం కాదు, ఒక 2-3 డేస్ టాబ్లెట్ వేసుకుంటాము తగ్గిపోతుంది అని చెప్పి కొంతమంది ఉంటుంది. కానీ కొంతమంది మాత్రము చూయించుకుంటారు. ఇది ఏంటంటే చూయించుకోకుండా ఇంట్లోనే ఉండే వాళ్ళకి ఏమవుతుంది అంటే రక్తకణాలు కంప్లీట్గా తగ్గిపోతున్నాయి. నిన్ననే ఒక ప్రెగ్నెంట్ ఆమె డెత్ అయింది. ఆమె డెంగ్యూ జ్వరంతో జ్వరంతో డెత్ అయింది. అలా రాకుండా కొంచెం ఫీవర్ వచ్చినా కానీ ఏమైనా సింటమ్స్ ఉన్నా కానీ ఆల్రెడీ మీకు అన్ని అంటే కొంచెం కొంతమందికి అపోహ ఏంటంటే ప్రైవేట్లోని బాగా చూస్తారు, గవర్నమెంట్లో బాగా చూడరు అని అలాంటివి పెట్టుకుంటున్నారు. అలా ఏం లేదు. అన్ని ఒక్కరు వచ్చినా కూడా ఫీవర్ అంటే మాకు సింటమ్స్ ఉన్నాయి, మేము తీవ్రతని బట్టి ఎమర్జెన్సీగా టెస్ట్ కూడా చేసి పంపిస్తున్నాం. అక్కడికి డెంగ్యూ ఏవైతే పాజిటివ్ కేసెస్ ఉన్నాయో మా దగ్గర ట్రీట్మెంట్ అయితే మేము చేస్తున్నాము. ఒకవేళ ఇక్కడ కాదు అనుకుంటే నిజామాబాద్ జీజీహెచ్కి పంపించడం జరుగుతుంది. ఏం వచ్చినా కూడా కొంచెం వ్యాధి లక్షణాలు వచ్చినా కూడా మీరు డాక్టర్ని సంప్రదించడం కానీ రెస్ట్ కానీ అవసరం ఉంటుంది. ఏం కాదు, ఇప్పుడు బాగానే ఉన్నారు, చూడడానికి ఫీవర్ వచ్చింది, టాబ్లెట్ చేసుకున్న బాగానే ఉంది, ఏం కాదు అనుకోకుండా టెస్ట్ చేసుకుని రక్త కణాల సంఖ్య తెలుసుకుంటేనే బెస్ట్. ఇంకా అంటే ఈ క్లీన్నెస్ అనేది మన ఇంటి నుంచే స్టార్ట్ అయితే బెస్ట్. ఇంటి బయట మెయిన్గా లేడీసే ఇల్లు క్లీన్ చేస్తారు కాబట్టి మీకు అలా చెప్తున్నా. ఇంటి చుట్టూ అంటే పూన పెంకలలో కానీ కొబ్బరి చిప్పలు, నీళ్ళ టైర్లలో వాటర్ స్నాక్స్ సార్ చెప్పినట్టు చిన్న స్పూన్ ఆఫ్ వాటర్లో కూడా దోమ పెరుగుతుంది.